సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి అవకాశం వచ్చేంత వరకు ఒక స్ట్రగుల్ ఉంటుంది. మళ్ళీ అవకాశం వచ్చాక సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు ఇంకో రకమైన స్ట్రగుల్ ఉంటుంది. సో ఆ సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు మనల్ని మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలండి. అంటే మీ తాతగారు ఏదో నాటక రంగంలో చాలా పెద్ద వ్యక్తి అని తెలుసు, అవార్డ్స్ అవన్నీ తీసుకుని, అంటే మీకు అట్లా కొంచెం పలుకుబడి కూడా ఉంటది కదండి అట్లా ఇండస్ట్రీలోకి రావడానికి కానివ్వండి అంతా? అంటే ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయండి అప్పట్లోనే, ఎందుకంటే చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ ఆయనకి నాటకం ద్వారా తెలుసు అన్నమాట. లేకపోతే ఏంటంటే కాంటాక్ట్స్ కంటే కూడా నేను కొంచెం అప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం ఎవాల్యుయేట్ చేసి, అంటే సిచ్యువేషన్స్లో మీరు ఏమైనా బాగా బాధపడ్డ మూమెంట్ ఏమైనా ఉందా? ఒక 2-3 years వరకు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏంద్రా లైఫ్, అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే మనం ఎక్కడికి ఏ స్టెప్ వేయలేకపోతాం. ఆ టైం అప్పుడు ఏమైనా ఉండిందా అప్పుడు? అలా ఏం లేదండి. అంటే ఇక్కడ ఏంటంటే అంత డ్రామా జరగలేదు, కొంచెం డ్రామానే జరిగింది. ఏంటంటే ఒక హార్ట్ బ్రేక్ ఉండింది, అంటే మన రిలేషన్షిప్ బ్రేకప్ లాగా. అట్ ద సేమ్ టైం నేను అన్నట్టు ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ ఫ్యామిలీ అండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ అదంతా ఉంది, కానీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచే నేను వచ్చాను. సో అప్పుడు ఏమవుతుందంటే నేను చాలామందిని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక 5 to 6 years అట్లీస్ట్, ఒక 5 to 6 years మనల్ని సపోర్ట్ చేసేంత సేవింగ్స్ మన దగ్గర లేకపోతే కష్టం అనిపించింది. సో కనీసం 5 to 6 years ఇన్కమ్ లేకుండా ఒక స్ట్రగుల్కి మనం రెడీ ఉన్నప్పుడే, మినిమం 5-6 years అంటున్నా, కొన్నిసార్లు చాలాసార్లు అంతకంటే ఎక్కువ కూడా అవుతుంది. మినిమం 5-6 ఏళ్ళు ఎలాంటి ఇన్కమ్ లేకుండా స్ట్రగుల్కి మనం రెడీ ఉన్నప్పుడే రావాలి అని నాకు అర్థమైంది. అండ్ ఆ 5-6 yearsకి సరిపడా సేవింగ్స్ కానీ లేదా వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఏది లేదు నా దగ్గర అప్పుడు. సో అందువల్ల ఏంటంటే అది నాకు చాలా రిస్కీ అనిపించింది. సో అండ్ ప్లాన్ బి లాగా ఏం లేదు. సో నాకు అంటే ఆ టైంలో మీకు కాల్స్ రావడం కానివ్వండి అట్లా వచ్చాయండి, కొన్ని వచ్చాయి. అంటే మీరు వదిలేసుకున్నారు? అంటే ఎందుకంటే అదే నాకు ప్లాన్ బి లేకుండా ట్రై చేయడం చాలా రిస్క్ అనిపించింది. అంటే నేను నా పర్సనల్ జర్నీ గురించే చెప్తున్నా. ప్లాన్ బి అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6-7 ఏళ్ళు ట్రై చేస్తా, అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఏం చేయాలి? ఎందుకంటే సినిమాల్లో 100 మంది వస్తే ఒకటికే వర్కౌట్ అవుతుందండి. యా, ఆ మిగతా 99 మంది స్టోరీస్ ఏంటో మనకి ఎప్పుడూ తెలియదు, ఎందుకంటే వాళ్ళు బయటికి రారు. వాళ్ళు బయటకు వచ్చి ఫెయిల్యూర్ స్టోరీస్ ఎవరు బయటికి చెప్పరు. సక్సెస్ స్టోరీసే మీడియాలో బయటకు వస్తాయి. సో ఈ 99 మందితో నేను మాట్లాడాక తీసుకున్న డెసిషన్. అంటే ఈ 99 కేటగిరీ ఉంటారు కదా, ట్రై చేసి ఫెయిల్ అయిన కేటగిరీ లేదా ట్రై చేసి వర్కౌట్ అయిన కేటగిరీ చాలా మంది నేను కలిసా అప్పట్లో. సో వాళ్ళందరితో మాట్లాడాక తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇప్పుడు 100లో 1 ఈజ్ లాటరీ అండి. సపోజ్ మనకి లాటరీ తగలలేదు అనుకోండి, ఇప్పుడు మా ఫాదర్ ఏమీ రిచ్ కాదు, ఓకే, అది ప్రైమ్ యూత్, అది అంటే ఎర్లీ 20s అలా అనుకోండి. అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది మూవీ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు, వాళ్ళు పాపం ఎంత కష్టపడ్డది మీరు అన్నట్టు నిజంగా వాళ్ళు ఎన్ని మూవీస్ అన్నది ఏంటండి పాపం వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. మీరు తీసిన షార్ట్ ఫిలిం అన్ని వ్యూస్, మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అయింది, మీకు మంచి గుర్తింపు. అంటే మీరు ఇంత గ్యాప్ ఇచ్చినా కూడా సక్సెస్ అనేది మీ వెంబడే ఉంది అనడానికి మెయిన్ రీజన్ ఇది ఇప్పుడు మీరు చెప్పింది. అంటే ఇంత పీరియడ్లో నేను అందరినీ కలిశాను అండ్ నేను చాలా హోంవర్క్ చేసే వచ్చాను. ఓకే, అంటే పర్సనల్గా హోంవర్క్ చేసి వచ్చా. మీరు అన్నట్టు సక్సెస్ ఇందాక అన్నారు కదా, చాలా మందికి సక్సెస్ రాదని. అవును, అది గాడ్స్ గ్రేస్ అండి, అది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఒక సినిమా అవకాశం తెచ్చుకోవడం వరకే కొంతవరకు మన చేతిలో ఉంటుంది, అది కూడా కొంతవరకు అంటున్నాను. అందుకే మీరు అంటున్నారు ఆ స్టేజ్ పైన కూడా ఇదంతా పూర్వజన్మ సుకృతం. నేను 100% చెప్తున్నాను. అసలు మొదటి సినిమాకి నాకు తెలిసి నాకున్న సినిమా నాలెడ్జ్లో ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా మొదటి సినిమాకి హీరో అయిన వ్యక్తి ఒకళ్ళే, నాని. అవును, అష్టాచెమ్మ అనే సినిమాతో. బట్ ఆయన కూడా చాలా ఇయర్స్ ఏడీగా చేసి ఆ హోంవర్క్ ఉండింది. బట్ స్టిల్ నాకు తెలిసి వేరే చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ, విజయ్ సేతుపతి, ఆర్ చాలా ఎగ్జాంపుల్, నవీన్ పోల్శెట్టి, సిద్ధు, విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ అంటే చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ మెల్లగా స్టేజ్ లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఇప్పుడు మొన్న మిరాయి సూపర్ హిట్ మన తేజ ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చేసి తర్వాత బేబీ అనే సినిమాలో సమంత గారి సినిమాలో క్యారెక్టర్ చేసి అలా. సో నేను ఇది ఎందుకు పూర్వజన్మ సుకృతం అన్నా అంటే నిజంగానే లక్ అనేది కూడా ఉండాలి. ఫస్ట్ సినిమాకి ఒక హీరో స్పేస్ లో పడ్డం అనేది
1 in million అండి, 1 in 100 కూడా కాదు. కానీ మీకు అనిపించిందా అండి ఇప్పుడు మీరు తీసిన ఈ మూవీలో 8 వసంతాలు మూవీలో మొత్తం అంటే మెయిన్ లీడ్ వచ్చేసి హీరోయిన్, అవునవును, మొత్తం తన పైనే స్టోరీ అంతా ఉంటది. కానీ దానికి తగ్గట్టు అంటే ఇప్పుడు మేల్ కూడా 3 ఉన్నారు మొత్తం, ఒకరు ఫ్రెండ్, ఇంకొకరు అట్లా, తర్వాత మీరు. అంటే ఇంత ముగ్గురులో మీకంటూ ఒక ప్రియారిటీ ఉంటది, మీకంటూ ఒక గుర్తింపు ఉంటది, నేను ఇందులో హీరోనేనా అన్న డౌట్ వచ్చిందా మీకు? అసలు ఒప్పుకోవాలా వద్దా ఈ మూవీకి, నాకు గుర్తింపు ఏమి ఉండదు కదా అని మీకు అనిపించిందా? అస్సలు అలాంటి క్వశ్చనే లేదు. అంతేనా? దానికి 2 reasons ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే మధురం తీసిన డైరెక్టరే ఈ సినిమా తీసారు. అవునవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన అంటే ఒక రెస్పెక్ట్, ఆయన ఒక మెంటర్ లాగా. 14 years ఫ్రెండ్షిప్ సంథింగ్ ఏదో అన్నారు. ఆ జర్నీ ఉంది, ప్లస్ నాకు చాలా గుర్తింపు వచ్చిన ఫిల్మ్ కదా మధురం. సో ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన పిలిచి నాకు చేయమంటే నేను చేసేస్తాను. మీకు వచ్చా అండి కరాటే, జూడో? లేదు, మూవీలో క్యారెక్టర్ చేశారు కదా మీరు. లేదు అంటే నేర్చుకోవాలంటే నేర్చుకుంటా, కానీ నేను జస్ట్ పైన ఎప్పుడో కొన్ని క్లాసెస్కి వెళ్ళాను, అంత డీప్గా నాకు రాదు. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమాలో నేను ఎప్పుడు ఏం క్వశ్చన్స్ అడగను. మిస్టర్ ఫణీంద్ర ఇఫ్ హీ కాల్స్ మీ, ఈ రోల్ ఉంది చేయమంటే నేను చేసేస్తాను. అది ఏదైనా ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా, ఏదైనా ఫ్యూచర్ లో ఓన్లీ ఆయనకే ఆ ఎక్సెప్షన్. అంటే వేరే ఎవరు పిలిచినా నేను చూసుకుంటా, అంటే ఇది హీరోనా కాదా, లేదా దీని ఇంపార్టెన్స్ ఏంటి, అలా చూసుకుంటా. కానీ అది నంబర్ 1, బికాస్ 8 వసంతాలు ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్ కాబట్టి. నంబర్ 2 ఏంటంటే, మీరు అడిగింది స్క్రిప్ట్ చదివినప్పుడే అర్థమైపోతుందండి ఈ కథకి హీరో సంజయ్. మీరు అన్నట్టు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కథకి ఎప్పుడు ఒక హీరో ఉంటాడు. ఆ హీరో సంజయ్, బికాస్ ఇది అతని కథ కూడా. యాక్చువల్లీ ఒక యాంగిల్లో చూస్తే ఇది అతని కథే. కానీ చాలా బాగుందండి నిజంగా, అంటే లాస్ట్ వరకైనా కూడా సస్పెన్స్ లో పెట్టి అసలు చాలా బాగుంది నిజంగా. స్క్రిప్ట్ చదివాక నేనే అతనితో అన్నా, ఇది ఈ స్టోరీకి సంజయ్ హీరో కదా అని. అవును అన్నాడు. సో ఆయన నాతో అన్నాడు, నేను ఫస్ట్ ఫిల్మ్కి నేను హీరోని చేస్తున్నా. ఓహో యా. సో ఆ క్యారెక్టర్లో మనకి మీరన్నట్టు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా మనకి ద వే సమ్ టైమ్స్ రైటింగ్ బట్టి మనకి ఇంపార్టెన్స్ అర్థమైపోతుందండి. సో ఆ సెకండ్ క్వశ్చన్ నాకు ఆ డౌట్ కూడా లేదు, ఎందుకంటే ఇది అంత నిలబడుతుంది, అంత స్టాండ్ అవుట్ అవుతుంది, అంత హైలైట్ అవుతుంది అనేది నాకు స్క్రిప్ట్ లెవెల్లోనే అర్థమైంది. సో నిడివి ఎంత ఉన్నప్పటికీ ఆ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే నా ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమాలో ఓన్లీ నేను ఆ అమ్మాయి ఉంటాం. ఇట్ బికమ్స్ అ లవ్ స్టోరీ. సో అప్పటిదాకా మీరు అన్నట్టు ఫీమేల్ డ్రివెన్ స్టోరీ కదా ఇది. సో సినిమా బిగినింగ్ నుంచి నేను వచ్చేంత వరకు, ఆర్ నా క్యారెక్టర్ వచ్చేంత వరకు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలోనే. అవునవునవును. మిగతా క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి పోతాయి, బట్ ఆమె చుట్టూ వెళ్తుంది. అవును. బట్ ఒకసారి నేను ఆర్ సంజయ్ అనే క్యారెక్టర్ వచ్చాక 8 వసంతాలు బికమ్స్ అ లవ్ స్టోరీ. అవును. సో ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్గా వెళ్తున్న సినిమా లాస్ట్ 35 minutesలో లవ్ స్టోరీ అవుతుంది. ఎప్పుడైతే లవ్ స్టోరీ అయిపోయిందో ఇట్స్ జస్ట్ అబౌట్ సంజయ్ అండ్ శుద్ధి, అండ్ లాస్ట్ 15 minutes మొత్తం ఆ సంజయ్ మీద ఉంటుంది. బాగుంటుందండి నిజంగా, చాలా బాగుంది అసలు. సో నాకు అర్థమైపోయిందండి. సో క్లైమాక్స్ మొత్తం నా మీదే ఉంది కాబట్టి ఇంకా అది అదృష్టం. కానీ నిజంగా అంటే ఫస్ట్ ఎవరైతే కొత్తగా మూవీ చూసే వాళ్ళకి ఏంటంటే హీరో మీరన్న విషయం అసలు అక్కడ అర్థం కాదు చూసే వాళ్ళకి. అది నిజంగా చాలా బాగుంది. సరే, మొత్తానికి ఇప్పుడు సక్సెస్ సాధించారు. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది డైరెక్టర్స్ మిమ్మల్ని అడిగే ఉంటారు, మీ దగ్గరికి ఎన్నో స్టోరీస్ వచ్చి ఉంటాయి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉన్నాయా చేతులు ఏమైనా? షూటింగ్స్కి వెళ్తున్నారా? బిజీ స్కెడ్యూలా ఎట్లా ఉంది ఇప్పుడు మీది? షూటింగ్కి వెళ్ళేంత వరకు ఏది ఫైనల్ కాదనే విషయం నాకు అర్థమైపోయిందండి. నాకే కాదు, ఇది ఎవరిని అడిగినా చెప్తారు. అంటే అంటిల్ ఇట్ గోస్ టు షూట్ నథింగ్ ఈజ్ ఫైనల్ అని. ఎందుకంటే కొన్నిసార్లు రాత్రి కూడా ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇది పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఇది జరిగేది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, డిస్కషన్స్ అవుతున్నాయి, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, బట్ షూట్కి ఇంకా ఏది వెళ్ళలేదు. అందువల్ల నేను ఇంకా ఏది బయటికి ఇంకా ఏది ఒప్పుకోలేదనే చెప్తున్నా. అంటే మీరు ఫస్ట్ ఇందాక అన్నారు కదా, మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి కొంచెం ఫినాన్షియల్గా కూడా ఉండాలి. సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకి మంచి డబ్బులు గట్టిగానే ఉంటాయి కదండి, అంటే ఎందుకు మరి? అవును, అప్పుడు నేను జస్ట్ కెరియర్ స్టార్ట్ చేశా కదండి. ఓకే, కెరియర్ స్టార్టింగ్ లో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం డబ్బులు ఉంటాయి? మళ్ళీ మీరు సింగపూర్ కి ఇంకా కూడా మీరు వెళ్ళిరు కదా. అవునవును, అది మధురం తర్వాత.
మధురం తర్వాత ఓకే. మధురం తర్వాత సో నేను ఇందాక ఏమన్నా అంటే నాకు అప్పుడు అంత ఫైనాన్షియల్ బ్యాకప్ లేదు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీ దగ్గర అంటే ఫినాన్షియల్ గా అంత సెట్ అవ్వలేదు ఉంది కాబట్టే దిగాండి. ఓహో, దీనికి ఇంత ప్రాసెస్ పట్టిందనమాట. మీకు అదే ఇందాక చెప్పబోయే. ఓకే. నేను అందరితో మాట్లాడాక నాకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఫ్యామిలీ సపోర్ట్ అంత లేదు అండ్ మా ఫ్యామిలీ అప్పట్లో ఎంకరేజ్ చేయలేదండి. సో అది కూడా చాలా మెయిన్ రీజన్. మొత్తానికైతే ఒక మూవీతోనైతే మీరు సక్సెస్ సాధించారు. ఇప్పుడు డైరెక్టర్స్ మీ దగ్గరికి స్టోరీస్ వస్తున్నాయి, నైట్కి నైట్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు అని మీరు చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా ఫస్ట్ మీ చిన్నప్పటి నుంచి మీ జీవిత ప్రయాణం ఏ విధంగా సాగింది, షార్ట్ ఫిలిం ఎందుకు తీశారు, మీ ఇంట్రెస్ట్తో ఒక్కసారి ఇదంతా మాకు చెప్పండి. నా చైల్డ్హుడ్ ఇక్కడే అండి, హైదరాబాద్లోనే. ఓకే. నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. మా ఫాదర్ది కూడా ఇక్కడే. మా ఫాదర్ ఒక డాక్టర్ అనమాట, స్కిన్ స్పెషలిస్ట్, డర్మటాలజిస్ట్. మరి మిడిల్ క్లాస్ అన్నారు, అది కూడా చెప్తున్నా అనేది ప్రీ రిలీజ్ స్పీచ్లో ఒకసారి చెప్పాను అనమాట. అది నేను చిన్న హీరోని కాబట్టి ఆ స్పీచ్ ఎక్కువ మంది చూడలేదేమో. మా నాన్న కమర్షియల్ డాక్టర్ కాదండి, సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్. అంటే డాక్టర్ ప్రొఫెషన్ని కొంచెం సేవ యాంగిల్లో చూసేవాళ్ళు. సో ఆయన ఎక్కువ ఫీజులు అవి కూడా తీసుకునేవాళ్ళు కాదు, చాలామందికి ఫ్రీగా కూడా చేసేవాళ్ళు. సో ఇప్పుడు అది తప్ప రైటా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మీరు నిక్కచ్చిగా ఉన్నారనుకోండి డబ్బు విషయంలో, డాక్టర్ ప్రొఫెషన్లో చాలా డబ్బులు ఉంటాయి. సో మీకు ఏదో ప్రాబ్లం ఉంది, మీరు మా ఫాదర్ దగ్గరికి వచ్చారు. మా ఫాదర్ చాలాసార్లు అదేదో మీకు ట్రీట్మెంట్ చేసేసి పంపించేస్తారు, డబ్బులు కూడా అడగరు. ఎందుకంటే ఆయన మెడికల్ ప్రొఫెషన్ అలానే చూశారు. సో ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. సో అలా చాలామంది డాక్టర్స్ ఉంటారు. యాక్చువల్లీ సొసైటీలో చాలామంది డాక్టర్స్ మిడిల్ క్లాస్ డాక్టర్స్ ఉంటారు. జస్ట్ బికాజ్ వాళ్ళు డబ్బు విషయంలో అంత పర్టికులర్గా ఉండరు. కొంతమంది ఉంటారు అండ్ చాలామంది ఉంటారు, వాళ్ళు మీరు అన్నట్టే కొంచెం ఆ రిచ్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. బికాస్ ఆ ప్రొఫెషన్లో చాలా మనీ ఉంది. ఓకే ఓకే, అవునవును. అంటే స్కిన్ స్పెషలిస్ట్ అంటే ఇప్పుడు ఈ డర్మటాలజీ దీనికి సంబంధించి మామూలుగా ఆ మెడిసిన్స్కి చాలా కాస్ట్ కూడా ఉంటుంది కదా వాటికి. అంటే ఇప్పుడు మీరు ఇందాక డాక్టర్ అని అంటే స్కిన్ స్పెషలిస్ట్కి కొంచెం ఫీ కానివ్వండి ఇదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను అందుకే నేను మిమ్మల్ని అడిగినాను. అయ్యో, యాక్చువల్లీ మా నాన్న చాలా మందికి చాలా ఫ్రీగా నా కళ్ళ ముందే చేసేవాడు అండి, చాలా మందికి. అంటే మీ మదర్ తను కూడా డాక్టర్? తను హౌస్ వైఫ్ అండి. ఓకే. మీరు ఎంతమంది అండి? నేను మా అన్నయ్య. ఓకే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎగ్జాక్ట్ మీకు వచ్చిన డౌటే. మా ఫాదర్ చాలా గోల్డ్ మెడలిస్ట్ అలాంటి డాక్టర్ అనమాట. మా నాన్న కనుక రిచ్ అయ్యి ఉంటే నేను జూబ్లీస్లో ఉండేవాడిని, నాకు 2-3 కార్లు ఉండేవి, సినిమాల్లోకి రావడానికన్నా లేదా ఏమన్నా బిజినెస్ చేయడానికన్నా నాకు చాలా ఈజీ ఉండేది అని నేను చిన్నప్పుడు చాలాసార్లు అనుకునేవాడిని. ఇన్ఫాక్ట్ అప్పుడు మా నాన్న మీద కోపం కూడా వచ్చేది. ఇప్పుడు వస్తుందా అది? ఇప్పుడు రాదు. సో పాయింట్ ఏంటంటే కోపం కూడా వచ్చేది. ఎందుకు ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఇలాంటి ప్రొఫెషన్లో ఉండి, వై యామ్ ఐ నాట్ రిచ్ అని. ఎందుకంటే రిచ్ ఉంటే మన లైఫ్ ఈజీ అవుతుంది కదా ఎవరికైనా జనరల్గా. సో కొంచెం పెద్ద అయ్యాక ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన మీద నాకు ఇంకా ఒక 10 times రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ఆ రూట్ తీసుకోకుండా ఆయన ఇప్పటికే ఆ సర్వీస్లానే చూస్తాడు. అంటే డాక్టర్ అనేది యాక్చువల్లీ చాలా గొప్ప ప్రొఫెషన్ అండి. ఇప్పుడు కూడా చేస్తున్నారా అండి సర్వీస్? సో మా నాన్న అంతమందికి సేవ చేశాడు కాబట్టి, మా నాన్న అంతమందికి సేవ చేస్తూనే ఉన్నాడు కాబట్టి నాకు ఒక హీరో అవకాశం వచ్చింది, అందులో సక్సెస్ వచ్చింది అంతే. ఆ మధురం అవ్వండి, 8 వసంతాలు అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఇప్పటికీ, అప్పుడు కూడా. కానీ ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ గురించి, మహా అయితే 10 షార్ట్ ఫిల్మ్స్ గురించే మాట్లాడతాం. అందులో మొదటి వరుసలో మా మధురం ఉంటుంది. అది ఎలా పాసిబుల్ అంటే, ఇప్పుడు నా అంత టాలెంటెడ్ వాళ్ళు, నాకంటే టాలెంటెడ్ వాళ్ళు, లేదా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ కూడా ఉంది. పాయింట్ ఏంటంటే, ఆ లక్ అనేది ఏదైతే ఉంటుంది చూడండి, అది మీ పేరెంట్స్ అవనివ్వండి, మీరు చేసే మంచి పనులు, దాని నుంచే వస్తుందని నేను నమ్ముతాను. సో మా ఫాదర్ అంతమందికి ఫ్రీగా వైద్యం చేశాడు కాబట్టి, అంతమంది లైఫ్స్ని మా ఫాదర్ చేంజ్ చేశాడు కాబట్టి, అది మధురం అవ్వనివ్వండి, ఇప్పుడు 8 వసంతాలు అవనివ్వండి, నాకు స్మూత్గా నడిచింది. లేకపోతే నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. నేను స్ట్రగుల్ అవ్వలేదని అనట్లేదు, బట్ అవ్వాల్సినంత ఎందుకు అవ్వలేదంటే, చాలామంది కంటే కొంచెం తక్కువ ఎందుకు అయ్యాయంటే, బికాస్ ఆఫ్ మై డాడ్స్ గుడ్ విల్. నాకు మీరు ఫస్ట్ అన్నారు కదా, అర్థమైంది నాకు. బట్ ఇందాక మీరు ఫస్ట్ అన్నారు కదా, నా హార్ట్ బ్రేక్ అయింది స్టార్టింగ్లో, అసలు దాని గురించి చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఒకసారి చెప్పండి. యా, అంటే హార్ట్ బ్రేక్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చాలామంది ఫేస్ చేసేది, మన సినిమాల్లోకి వెళ్తామంటే చాలామంది ఒప్పుకోరు, అంటే మన వాళ్ళే ఒప్పుకోరు. ఎందుకంటే
అదొక స్టేబుల్ కెరియర్ కాదు, దాంట్లో మనకి సరైన ఇన్కమ్ ఉండకపోవచ్చు, సరైన రెస్పెక్ట్ ఉండకపోవచ్చు, అండ్ ఈజీ కెరియర్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, చాలా మటుకు ఒక ఫ్లోలో మనకి లైఫ్ వెళ్ళిపోతుంది అక్కడక్కడ కష్టాలు ఉన్నప్పటికీ. బట్ సినిమా ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమాని. ఇప్పుడు సడన్గా మీరు 1-2 సినిమాలు చేశాక తర్వాత 1-2 ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ మీరు డౌన్ అయిపోతారు. సో స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. ఇదేంటి సక్సెస్ అయ్యాక చెప్తున్నా. అండ్ సక్సెస్ అయ్యే వాళ్ళు నేను అన్నట్టు 100లో ఒకళ్ళో ఇద్దరు అవుతారు. సో అందువల్ల ఏంటంటే ఇంట్లో ఎటు సపోర్ట్ లేదు అప్పట్లో. సో ఎవరైతే ఆ అమ్మాయి ఉండిందో సో తన సైడ్ నుంచి కూడా సపోర్ట్ లేదు అప్పుడు. బికాజ్ సహజంగానే అంటే వద్దన్నారా మిమ్మల్ని ఇట్లా ఇండస్ట్రీకి వద్దన్నారు? నేను అదే కొంచెం నీట్గా చెప్తున్నా, వద్దన్నారు. ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదండి. బికాజ్ ఏ అమ్మాయికైనా సెక్యూర్ లైఫే కావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడానికైనా కావాలి కదా ఒకటి. లేదు అదే. సో అన్ని విధాలుగా నేను సినిమాల్లోకి వెళ్తా అంటే వాళ్ళు ససేమిరా నో అని చెప్పేశారు. అక్కడే మెయిన్ పాయింట్ అదే అనమాట. అంటే వేరే ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం ప్రతిసారి ఏదైనా బ్రేకప్ అయిందంటే మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, అదే మెయిన్ పాయింట్.